స్క్రీన్ కనిపిస్తుందమ్మా? ఎస్ సార్ కనిపిస్తుందా? కనిపిస్తుందండి. ఓకే సెకండ్ రైట్. యూనిట్ మర్చర్ బ్యాంకులో. ఓకే రైట్. ఈరోజు మనం సెకండ్ యూనిట్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో మనం స్టార్ట్ చేసుకుందామండి. మనకి ఫస్ట్ యూనిట్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యింది. ఈరోజు మనకి మర్చెంట్ బ్యాంకులు అన్నమాట. మర్చెంట్ బ్యాంకింగ్ అని కూడా వచ్చు. మర్చెంట్ బ్యాంకింగ్ అన్న లేదా మర్చెంట్ బ్యాంక్ అన్న ఒకటేనమాట. అయితే ఇక్కడ మనకి మర్చెంట్ బ్యాంకింగ్ అంటే ఏంటి, లేదా మర్చెంట్ బ్యాంకులు అంటే ఏంటి అనే దాన్ని ఒక చిన్న నిర్వచనం ద్వారా మనం చెప్పుకుందామండి. అసలు మర్చెంట్ బ్యాంకులు అనేది అంటే ఏంటి అనేది చూద్దామండి. ఇక్కడ మనం గమనిస్తే అండి, మర్చెంట్ బ్యాంకింగ్ అనేది వాణిజ్య బ్యాంకుల చేత చేపట్టబడిందంటే, వాణిజ్య బ్యాంకుల చేత చేపట్టబడిన అత్యంత అభిలషణీయమైన వినూత్నమైన చర్య అండి. అంటే ఎక్కువ ప్రయోజనము, అత్యంత సమర్థవంతంగా ప్రయోజనం పొందే, అదేవిధంగా ఒక వినూత్నమైన చర్యగా మనం ఈ మర్చెంట్ బ్యాంకింగ్ని మనం గమనించవచ్చు అన్నమాట. అయితే మన దేశంలో 1972 సంవత్సరంలో బ్యాంకింగ్ కమిషన్ వేశారండి మాట. 1972 సంవత్సరం బ్యాంకింగ్ కమిషన్ వేశారు. ఈ బ్యాంకింగ్ కమిషన్ ఈ మర్చెంట్ బ్యాంకింగ్ యొక్క ఇంపార్టెన్స్ని గుర్తించడం అనేది జరిగిందనమాట. ఆవశ్యకత గుర్తించిందనమాట మర్చెంట్ బ్యాంకింగ్ అని. అయితే ఈ మర్చెంట్ బ్యాంకింగ్ అంటే ఏంటనేది వారి యొక్క నిర్వచనం ప్రకారం అండి. ఎవరి నిర్వచనం? బ్యాంకింగ్ కమిషన్ 1972 సంవత్సరంలో వేసిన నిర్వచనం ప్రకారం వారు ఒక నిర్వచనం ఇచ్చారనమాట. దాని ప్రకారం ఏంటంటే, సిండికేషన్ పద్ధతి ద్వారా విత్తాన్ని సమకూర్చడం అన్నమాట. విత్తాన్ని సమకూర్చడము, అభివృద్ధి పెట్టుబడి నిర్వహణ, చిన్న మధ్య పొదుపుదారులకు సలహాలు ఇవ్వటం అన్నమాట. వివిధ రకాలైన నిధులు ట్రస్టులకు అందించటం మొదలైన సేవలను ప్రతిపాదిస్తాయన్నమాట. ఈ సేవల విస్తృత ప్రాతిపదిక మీద అందించడాన్ని మర్చెంట్ బ్యాంకింగ్ అంటారన్నమాట. అంటే ఈ నిర్వచనంలో మనం ఒకసారి గమనిస్తే కనుకండి, మర్చెంట్ బ్యాంకులు అనేవి ఏం చేస్తాయి? సిండికేషన్ పద్ధతి ద్వారా, సిండికేషన్ అంటే ఏంటంటే కలిసి చేయటం అన్నమాట. అంటే ఒక 4-5 సంస్థలు లేదా కలిసి ఏర్పడి ఏం చేస్తాయంటే విత్తాన్ని, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ సమకూరుస్తాయి అన్నమాట. అవి సమకూర్చి ఎవరైతే రుణాలు కావాలనుకుంటున్నారో వారికి రుణాలు అనేవి అందిస్తారన్నమాట. అంటే అభివృద్ధి కోసం, అంటే సంస్థల అభివృద్ధికి, పెట్టుబడి నిర్వహణకి, అదేవిధంగా చిన్న మధ్య పొదుపుదారులకి, అంటే చిన్న తరహా పొదుపుదారులకి సలహాలు ఇస్తాయన్నమాట. అంటే పెట్టుబడులకు సంబంధించి కానీ వ్యాపార నిర్వహణ అభివృద్ధి కోసం కొన్ని రకాలైన సలహాలను అనేవి ఇస్తాయన్నమాట. అంతేకాకుండా ట్రస్టులకు నిధులు అందించడం అన్నమాట. అంటే వివిధ రకాలైన కంపెనీలకు కానీ లేకపోతే కొంతమంది కలిసి ఏర్పాటైనట్టు కానీ నిధులు అనేవి అందిస్తాయన్నమాట. అంటే ఒక విధంగా చెప్పాలంటే వ్యాపారస్తుల కోసం బ్యాంకింగ్ అని చెప్పొచ్చు. మర్చెంట్లు అంటే ఎవరు? వ్యాపారస్తులు కదండి. వారి యొక్క అవసరాలు తీర్చడానికి నిధులు అందించడమే కాకుండా సలహాలు కూడా ఇవ్వడాన్ని మనం ఏమంటామంటే మర్చెంట్ బ్యాంకింగ్ అని కూడా మనం చెప్పొచ్చు అన్నమాట. అంటే ఇక్కడ మనకి మర్చెంట్ బ్యాంకింగ్ అనేది ఏంటంటే మూలధనం అన్నమాట. మూలధనం అంటే ఈక్విటీ మూలధనం అనుకుంటాం కదమ్మా. ఈక్విటీ మూలధనం కానీ ఆధిక్యపు మూలధనం అంటాం చూసారండి. అలాంటికి సంబంధించిన జారీలు అన్నమాట, పబ్లిక్ ఇష్యూస్ అంటారు. ప్రాస్పెక్టస్ జారీ చేసి మూలధనాన్ని ఇస్తారు కదండి. ఆ విధంగా మూలధనాన్ని ఇవ్వటం అనేది జరుగుతుంది అన్నమాట. అంటే ఈ కంపెనీలు చందా పూచి కూడా ఇస్తాయన్నమాట. వీటిని అండర్ రైటింగ్ అంటారన్నమాట. అంటే కొన్ని బ్యాంకులు, మర్చెంట్ బ్యాంకులు అన్నీ కూడా ఒక సిండికేట్గా ఏర్పడతాయి అన్నమాట.
ఇక్కడ ఉంది కదా నిర్వచనం, సిండికేట్ పద్ధతి ద్వారా విత్తాన్ని సమకూర్చడం అని. దాని ద్వారా వాటాలు, డిబెంచర్లు ఇలాంటి అమ్మడం ద్వారా ఏం చేస్తాయంటే నష్టభయాన్ని తగ్గించుకోవటం అని జరుగుతుంది. అంటే ఇక్కడ ఒక విధంగా చెప్పుకోవాలంటే ఈ మర్చెంట్ బ్యాంకులు ఏం చేస్తాయంటే వాటాల కొనుగోలుకు దరఖాస్తులు తీసుకుంటాయి. మన వాటాల జారీకి సంబంధించి ప్రాబ్లమేటిక్ చేసాం థర్డ్ సెమిస్టర్లో, గుర్తే ఉండి ఉంటుందండి. అయితే అక్కడ వాటాల జారీకి సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తులు స్వీకరించి వారికి వాటాలు కేటాయించడం జరుగుతుంది. వాటాలు కేటాయించడం ప్లస్ వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయటం అనేది జరుగుతుంది అన్నమాట. డబ్బులు వసూలు చేయటం, తర్వాత వారికి అవసరమైన సర్టిఫికెట్లను అందించడం, ఇలాంటి కార్యకలాపాలన్నింటినీ కూడా మర్చెంట్ బ్యాంకులు అనేవి అందిస్తాయన్నమాట. అంటే మర్చెంట్ బ్యాంకులు అనేవి కొన్ని బ్యాంకులు కలిసి ఒక సిండికేట్ కింద ఏర్పడతాయి. ఇవి మర్చెంట్ బ్యాంకులు అన్నమాట. మర్చెంట్ బ్యాంకింగ్ అంటే ఏంటో మనం చెప్పుకున్నాం నిర్వచనం. ఏమని చెప్పుకున్నాం? ఒక సిండికేషన్ పద్ధతి ద్వారా విత్తాన్ని సమకూరుస్తాయి. విత్తాన్ని సమకూర్చి వాటిని అభివృద్ధి పెట్టుబడి నిర్వహణ అనేది చేస్తాయి. అదేవిధంగా దానితో పాటు చిన్న మధ్య పొదుపుదారులకు సలహాలు ఇస్తాయి. చిన్న మధ్య పొదుపుదారులకు సలహాలు అనేవి ఇవ్వటం జరుగుతుంది అన్నమాట. ఈ సేవలన్నీ కూడా విస్తృత ప్రాతిపదిక మీద అందించడాన్ని మనం మర్చెంట్ బ్యాంకింగ్ అంటాం కదండి. అంటే ఇక్కడ వాటాల జారీకి సంబంధించి అంటే ఒక కంపెనీకి మూలధనాన్ని సమకూర్చడం దగ్గర నుంచి జరిగే కార్యకలాపాలన్నిటిని, అందులో ఒక వాటాల జారీకి సంబంధించి ఎన్ని కార్యకలాపాలు ఉంటాయి? పరిచయ పత్రాన్ని జారీ చేయటం, అంటే పరిచయ పత్రం జారీ చేయడం, దరఖాస్తులను స్వీకరించడం, స్వీకరించిన తర్వాత వారికి వాటాలు కేటాయించడం ద్వారా వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయటం, దాన్ని ద్రవ్యం వసూలు చేయటం అంట. తర్వాత వసూలు చేసిన తర్వాత వారికి వాటాలకు సంబంధించి సర్టిఫికెట్లను అందించటం, ఇలాంటి సేవలన్నీ కూడా మర్చెంట్ బ్యాంకులు అనేవి అందిస్తాయి అన్నమాట. అదేవిధంగా వివిధ రకాలైన ప్రాజెక్టుల మీద సలహాలు ఇస్తాయి. ప్రాజెక్టులు అంటే ఏంటి? వివిధ రకాలైన వ్యాపారాలు అన్నమాట. వ్యాపారాల్లో లాభాలు రావాలంటే ఏం చేయాలి, మూలధనాలను ఏ విధంగా నిర్వహించాలి, ఆస్తులకు సంబంధించి అప్పుల నిర్వహణ ఏ విధంగా చేయాలి, ఇలాంటి రకాలైన సలహాలు కూడా ఈ మర్చెంట్ బ్యాంకులు అనేవి ఇస్తాయన్నమాట. ఇవే కాకుండా నివేదికలు తయారు చేస్తాయి. నివేదికలు అంటే లాభ నష్టాల ఖాతా, ఆస్తప్పులు బట్టి వీళ్ళు ఏవైతే సంస్థలు వీరి దగ్గరకు వచ్చాయో వాటికి సంబంధించి నివేదికలు అనేవి తయారు చేయటం అనేది జరుగుతుంది. అదేవిధంగా విత్త సంస్థల నుంచి అంటే బ్యాంకులు అన్నమాట, బ్యాంకులు కావచ్చు, లేకపోతే ఇన్సూరెన్స్ సంస్థలు కావచ్చు, లేదా ఫైనాన్స్ కంపెనీ కావచ్చు, వీరి దగ్గర నుంచి కూడా ఏం చేస్తాయంటే రుణాల సమకూర్చడం అనేది జరుగుతుంది అన్నమాట. రుణాలు అనేవి సమకూర్చడం జరుగుతుంది. రుణాలు అనేవి సమకూర్చుతాయి అన్నమాట. ఈ రుణాలు సమకూర్చడమే కాకుండా అండి ఇంకేం చేస్తాయి? నిర్వహణ మూలధనాన్ని అందిస్తాయి అన్నమాట సంస్థలకి. వర్కింగ్ క్యాపిటల్ అన్నమాట. టు ప్రొవైడింగ్ వర్కింగ్ క్యాపిటల్ అని చెప్తాను. అలాగే విదేశాల నుంచి రుణాలు స్వీకరిస్తాయి అన్నమాట. విదేశాల నుంచి రుణాలు స్వీకరిస్తాయి. అలాగే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్, మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదండి, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. దీనిని ఆస్తి అప్పుల నిర్వహణ అని చెప్తాం అన్నమాట. ఆస్తి అప్పుల నిర్వహణ, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అని పిలుస్తాం అన్నమాట. వీటన్నిటికీ సంబంధించి ఈ మర్చెంట్ బ్యాంకులు సేవలను అందిస్తాయి. అంటే వ్యాపార నిర్వహించడానికి, అంటే చిన్న వ్యాపారాల నుంచి పెద్ద తరహా వ్యాపారాలు నిర్వహించడానికి అవసరమైన కొన్ని రకాలైన విధుల పూర్వకమైన లేదా నిధుల పూర్వకమైన లేదా సలహాపూర్వకమైన సేవలను అందించే బ్యాంకులనే మర్చెంట్ బ్యాంకులు అంటారు. అంటే నిధుల పూర్వకమైన మనం చెప్పుకున్నామండి, ఫ్యాక్టరింగ్, లీజింగ్, హైర్ పర్చేజ్, ఇవన్నీ చెప్పుకున్నాం. సలహాపూర్వకం అంటే వాటాలకు సంబంధించి సలహాలు ఇవ్వటము, ఆస్తులు ఎంత నిర్వహణ అంటే లైబిలిటీ ఎంత ఉండాలి, దాన్ని ఏమంటామంటే పోర్ట్ఫోలియో నిర్వహణ అని కూడా అంటాము.
అదేవిధంగా ఇలాంటి రకాలైన సలహాలను ఇచ్చే బ్యాంకుల్ని మనం ఏమన్నామంటే మర్చెంట్ బ్యాంకులు అని పిలుస్తున్నాం అన్నమాట. అయితే ఈ మర్చెంట్ బ్యాంకుల యొక్క లక్ష్యాలు తెలుసుకునే ముందు అర్థమైంది కదండి మర్చెంట్ బ్యాంకులు అంటే. హలో, అర్థమైంది సార్. ఓకే, రైట్. ఇప్పుడు మనకి మర్చెంట్ బ్యాంకింగ్ అంటే ఏంటంటే ఒక కలిసి సిండికేషన్ అంటాం అన్నమాట. కలిసి ఒక 4-5 లేదా అంతకంటే ఎక్కువ బ్యాంకులు కలిసి విత్తాన్ని సమకూరుస్తాయి అన్నమాట. కలిసి డబ్బుని ఏర్పాటు చేసుకుని ఆ డబ్బుని వివిధ అవసరాలకు అందించడం జరుగుతుంది అన్నమాట. వివిధ సంస్థలకు, వివిధ అవసరాలకు, వివిధ పేర్లతోటి, వివిధ పథకాల రూపంలో అందిస్తారు అన్నమాట. అందించడం మీద దాంతో పాటుగా ప్రతిఫలాన్ని కూడా పొందుతారండి. ఇలా నిధులు అందించడమే కాకుండా కొన్ని రకాలైన సలహాలను ఈ మర్చెంట్ బ్యాంకులు అనేవి ఇవ్వటాన్ని మనం గమనించవచ్చు. అయితే ఈ మర్చెంట్ బ్యాంకులు ఎటువంటి లక్ష్యాల ఆధారంగా పనిచేస్తాయి, అనే విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం. మర్చెంట్ బ్యాంకింగ్ యొక్క లక్ష్యాలంటే మనం ఇప్పుడు ఏదైతే నిర్వచనంలో చెప్పుకున్నామో అవే అంశాలు వస్తాయి. ఆ నిర్వచనంలో చూసాం కదండి, నిర్వచనంలో ఏమేమి చేస్తుందని చెప్పుకున్నాం కదండి. ఆ నిర్వచనంలోనే మనకు లక్ష్యాలు అనేది ఉంటుంది. కాబట్టి మర్చెంట్ బ్యాంకింగ్ యొక్క నిర్వచనాన్ని మనం గుర్తుపెట్టుకుంటే లక్ష్యాలను చాలా సులభంగా మనం రాయొచ్చు. ఇందులో మొదటగా మొదటి లక్ష్యం ఏంటంటే మూలధన ఏర్పాటులో సహాయం అందించటం. అంటే ఇక్కడ మూలధనం అనే దానికి చూస్తే ప్రతి సంస్థకు కూడా మూలధనం అనేది చాలా అవసరం. ఆ మూలధనం ఉంటేనే వ్యాపార కార్యకలాపాలను మనం ప్రారంభించటం అనేది చేయొచ్చు అనే విషయం మనకందరికీ కూడా తెలుసు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మూలధన ఏర్పాటు ఏ విధంగా చేస్తారు. మనకందరికీ తెలుసండి, మూలధన సంస్థల నుండి రుణాల రూపంలో పొందుతారని తెలుసు కదండి మనం. అయితే ఇక్కడ మూలధనాన్ని ఏ విధంగా పొందడానికి అవకాశాలు ఉన్నాయి. వారి దగ్గర ఉన్న సొంత పెట్టుబడి నిధులు. రెండవది వివిధ రకాలైన సంస్థల నుండి పొందటం. మూడో అంశం ఏంటంటే వాటాలను జారీ చేయడం. ఇలాగా మూలధనాన్ని పొందడానికి అవకాశం అనేది ఉందండి. అయితే ఈ మూలధనాన్ని పొందడానికి సంబంధించి అంటే ఉదాహరణకి ప్రజల నుంచి వాటాలు స్వీకరించడం ద్వారా మూలధనాన్ని పొందాలనుకుంటే ఏం చేస్తుంది? పరిచయ పత్రం జారీ చేస్తున్నాను. పరిచయ పత్రం జారీ చేయడంలో సహాయం చేయటం, తరువాత వాటా దరఖాస్తులు స్వీకరించటం, తరువాత చందాను అంగీకరించటము, తరువాత వాటాలు కేటాయించటము, తరువాత వాటాలకు సంబంధించిన సర్టిఫికెట్లను జారీ చేయటం అన్నమాట. ఇలాగా అన్ని అంశాలలో కూడా ఈ మర్చెంట్ బ్యాంకులు సహాయాన్ని అందించడం జరుగుతుంది. తరువాత లక్ష్యం ఏంటంటే దేశంలో పారిశ్రామిక కార్యకలాపాలను పెంపొందించడానికి లేదా పెంచడానికి ద్వితీయ మార్కెట్ను సృష్టించడం అన్నమాట. అంటే దేశంలో పరిశ్రమలకు అవసరమైన అన్ని రకాలైన సహాయ సహకారాలు, అంటే ఇక్కడ డబ్బు పరమైన సహకారాలు, అదే సలహాపూర్వకమైన సలహాలు, ఇవన్నీ అందించడం కోసం ద్వితీయ మార్కెట్ను సృష్టించటము. దీనినే సెకండరీ మార్కెట్ అంటాం. ఆ సెకండరీ మార్కెట్ ఏంటంటే స్టాక్ ఎక్స్చేంజ్. దీనిని ద్వితీయ మార్కెట్ లేదా మూలధన మార్కెట్ లేదా క్యాపిటల్ మార్కెట్ అని పిలుస్తాం.
మనకందరికీ తెలుసు ఆ విషయం. కాబట్టి ఆ మూలధన మార్కెట్‌ను, ఆ క్యాపిటల్ మార్కెట్‌ను పెంపొందించడానికి ఈ మర్చెంట్ బ్యాంకులు ఎంతగానో ఉపయోగపడతాయన్నమాట. అంటే దాని యొక్క లక్ష్యం మర్చెంట్ బ్యాంకుల లక్ష్యం ఏంటంటే ద్వితీయ మార్కెట్‌లను సృష్టించడం అనేది ఒక లక్ష్యం అన్నమాట. తరువాత ఆర్థిక ప్రయత్నాలకు సహాయాన్ని, ప్రోత్సాహకాలను అందించడం. ఆర్థిక ప్రయత్నాలు అంటే వివిధ రకాలైన సంస్థలకు డబ్బులు, అంటే ఆర్థిక వనరుల వాటిని వివిధ రకాలతో పిలిచినా కానీ ఒక విధంగా చెప్పుకోవాలంటే ద్రవ్యము లేదా డబ్బు అని చెప్పుకోవచ్చు. ఈ డబ్బు పొందడానికి సహాయాన్ని, అదేవిధంగా లేదా ప్రోత్సాహకాలను అందించడం. అంటే ఏంటి? ఏ విధంగా మూలధనాన్ని పొందాలి, వివిధ మార్గాల ద్వారా ఏ విధమైన మూలధనాన్ని పొందాలో సహాయం ఈ సంస్థలు, మర్చెంట్ బ్యాంకింగ్ సంస్థలు చేయటము, తర్వాత ప్రోత్సాహకాలను అందించడం. ప్రోత్సాహకాలు అంటే మోటివేషన్ చేసే విధంగా, అంటే అందరూ కూడా ఇటువైపు తరలి వచ్చే విధంగా. ఏ విధంగా చేస్తాయి మర్చెంట్ బ్యాంకులు అంటే వాటికి సంబంధించిన ఫీజులు కానీ మినహాయింపు ఇవ్వటం, లేకపోతే వడ్డీ రేట్లు అనేవి తక్కువగా ఇప్పించటం. అంటే మార్కెట్లో, బహిరంగ మార్కెట్లో కంటే తక్కువ వడ్డీకి రుణాలు అందించడం, లేదా ఎక్కడ దొరుకుతాయో సలహాలు ఇవ్వటం, ఇలాంటి అంశాలన్నిటిని గూర్చి చేయడానికి ఈ మర్చెంట్ బ్యాంకులు ఒక ముఖ్య లక్ష్యంగా ఉంటాయన్నమాట. తరువాత ప్రాజెక్ట్ నివేదికలను సిద్ధం చేసేందుకై మార్కెట్ పరిశోధన మరియు గత పెట్టుబడుల సర్వేలను నిర్వహించడం. ఇక్కడ మనకి ప్రాజెక్ట్ నివేదిక అంటే మీకు అందరికీ తెలుసండి. మనం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో 4th సెమిస్టర్‌లో ప్రాజెక్ట్ నివేదిక పూర్తి చదువుకోవటం తెలుసుకోండి. ఆ ప్రాజెక్టు నివేదిక అనేది ఏంటంటే ఏదైనా ఒక సంస్థ గూర్చి కూలంకషంగా చర్చించడం అన్నమాట. అంటే ఏదైనా వ్యాపారం ప్రారంభించాలని మనం అనుకున్నాం. ఆ ప్రారంభించాలి అనుకున్నప్పుడు మనం దానికి సంబంధించిన అన్ని విషయాలను, ఎంత ఖర్చు అవుతుంది, మన యొక్క లక్ష్యం ఏంటి, మనం ఎటువంటి తరహా వ్యాపారం చేయాలనుకున్నాము, దానికి అవసరమైన ముడి పదార్థాలు ఏంటి, యంత్రాలు, పనిముట్లు ఏంటి, ఎంతమంది ఎంప్లాయీస్ కావాలి, ఇలాంటి అన్ని అంశాలు కూడా మనం ప్రాజెక్టు నివేదికల్లో చదివామండి, అందులో ఉండే అంశాలని. కాబట్టి అలాంటి ప్రాజెక్ట్ నివేదికలను తయారు చేయడానికి మార్కెట్ పరిశోధన అనేది చేస్తారు. మార్కెట్ పరిశోధన, తర్వాత గత పెట్టుబడుల సర్వేలను, అంటే గత ప్రాజెక్టులు అన్నమాట. అంటే ఇటువంటి తరహా వ్యాపారం చేస్తున్న అంతకుముందు తయారు చేసిన ప్రాజెక్ట్ రిపోర్ట్లను పరిశీలించడము, అదేవిధంగా మార్కెట్లో ప్రస్తుత వాస్తవమైన పరిస్థితి ఏమిటి అనే విషయాలని మనం తెలుసుకోవటం అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన అంశాలు ఏంటంటే అలాంటి అన్ని అంశాలను ఈ మర్చెంట్ బ్యాంకులు చేయటమే లక్ష్యం అన్నమాట. ఏం చేయటం? ప్రాజెక్టు నివేదికలను తయారు చేయడానికి గత ప్రాజెక్ట్ రిపోర్ట్లన్నిటిని కూడా స్టడీ చేయటం జరుగుతుందన్నమాట. స్టడీ చేయటం ఒకటి. రెండోది ఏంటంటే మార్కెట్లో పరిశోధన చేస్తారన్నమాట. పరిశోధన ఏం చేస్తుంది? ప్రస్తుతం ఈ వ్యాపారం చేస్తుంటే వాటికి చేపట్టడానికి గల అన్ని అంశాలు అన్నమాట. ఏ ప్రాంతంలో అనుకూలం ఉంటుంది, లేకపోతే ఈ వ్యాపారం సక్సెస్ అవుతుందా లేదా, లేకపోతే ఖాతాదారులు అనేవాళ్ళు ఎక్కువగా అట్రాక్ట్ చేసుకోవడానికి అవుతుందా లేదా, ఇలాంటి అన్ని అంశాలను స్టడీ చేయడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడటం అనేది జరుగుతుందన్నమాట. తరువాత వచ్చేసి వెంచర్ క్యాపిటల్కు ఆర్థిక సహాయాన్ని అందించడం అని. వెంచర్ క్యాపిటల్కు ఆర్థిక సహాయాన్ని అందించటము. వెంచర్ క్యాపిటల్ అంటే ఏంటో మనం చెప్పుకున్నామండి, మరలా చెప్తున్నాం. వెంచర్ క్యాపిటల్ అనేది ఏంటంటే ఏదైనా
కొత్తగా నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నప్పుడు దానికి అవసరమైన మూలధనాన్ని మనం వెంచర్ క్యాపిటల్ అని పిలుస్తాం. అంటే కొత్తగా ప్రారంభమయ్యే వ్యాపారంలోకి పెట్టుబడులను పెట్టడాన్ని వెంచర్ అంటే. వెంచర్ చేశారంటే ఏంటంటే న్యూ ప్రాజెక్ట్ అన్నమాట, న్యూ బిజినెస్ కానీ న్యూ వెంచర్ కానీ వీటికి అవసరమైన మూలధనాన్ని వెంచర్ క్యాపిటల్ అని పిలుస్తాం. ఈ వెంచర్ క్యాపిటల్ని ఏంజల్ క్యాపిటల్ అని కూడా అంటాం. ఏంజల్ క్యాపిటల్ అని కూడా పిలవటం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ మనం చూసింది ఏంటంటే ఎవరు కూడా ఆర్థిక సహాయం చేయని సంస్థలకు బ్యాంకుల్లో రుణాలు పొందాలంటే చాలా కష్టతరమైన పని, చాలా చట్టబద్ధమైన లాంఛనాలను పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రాసెస్ అంతా కూడా టైం టేకింగ్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. కాబట్టి వారు రుణాలు పొందాలంటే చాలా ఇబ్బంది అవుతుంది అన్నమాట. కాబట్టి అలాంటి వెంచర్ క్యాపిటల్ ఆశించే సంస్థలకు కూడా ఈ మర్చెంట్ బ్యాంకులు ఆర్థిక సహాయాన్ని అందించడం అనేది మనం గమనించవచ్చు అన్నమాట. తరువాత లక్ష్యం ఏంటంటే బ్యాంకింగ్ సమాచారాన్ని మానవ వనరుల రూపంలో నిర్మించటం. బ్యాంకింగ్ సమాచారాన్ని మానవ వనరుల రూపంలో నిర్మించడం అంటే బ్యాంకులకు సంబంధించిన సమాచారాన్ని ఈ సంస్థలన్నిటికీ కూడా ఏ సంస్థలు అయితే వీరి యొక్క అవసరాన్ని కోరుకొచ్చాయో వారికి అన్ని అంశాలను అందించడం జరుగుతుందండి. అంటే ఏ బ్యాంకుల దగ్గర రుణాలు తక్కువ ఉంటున్నాయి, ప్రాసెసింగ్ ఫీజులు తక్కువగా ఉంటున్నాయి, ఏ బ్యాంకుల ద్వారా అయితే మనం ముందుకు వెళ్ళవచ్చు, ఇలాంటి అన్ని అంశాలను గూర్చి తెలుసుకోవడానికి ఎంతగానో అవకాశం అనేది ఉంటుందన్నమాట. అంతేకాకుండా గృహ రుణాలను కల్పించడం మరొక ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే ఈ మర్చెంట్ బ్యాంకులు గృహ రుణాలను కల్పించటము. దీనిని హౌసింగ్ ఫైనాన్స్ అన్నమాట. టు ప్రొవైడింగ్ హౌసింగ్ ఫైనాన్స్ అని పిలుస్తాము. అంటే గృహాలను నిర్మించడానికి అవసరమైన సేవలను కూడా మర్చెంట్ బ్యాంకులు అందించడం అనే లక్ష్యంగా ఉంటుంది. తరువాత కొత్త సంస్థలకు ప్రారంభ మూలధనాన్ని సమకూర్చడం. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదండి, కొత్తగా ఏర్పడే సంస్థలకు ప్రారంభ మూలధనాన్ని దీన్నే వెంచర్ క్యాపిటల్ అని పిలుస్తాము, లేకపోతే ఏంజల్ క్యాపిటల్ అని పిలుస్తాము. ఎందువల్లంటే కొత్తగా ప్రారంభించే సంస్థలకు ఎవరు కూడా రుణాలు ఇవ్వరు అన్నమాట. అందువలన ఇవి ఎక్కువ వడ్డీతోటి అంటే 24% నుంచి 36% వరకు వడ్డీతోటి రుణాలను అందిస్తాయన్నమాట. ఇవి మర్చెంట్ బ్యాంకులు. తరువాత సమస్యల నిర్వహణలో పాల్గొనటం. అంటే సంస్థలకు ఏమైనా అంటే కంపెనీలు అన్నమాట, కంపెనీలకు ఏమైనా సమస్యలు వచ్చినాయి అనుకోండి, ఆ వచ్చినప్పుడు ఏమైనా ఈ మర్చెంట్ బ్యాంకులను గనక అభ్యర్థించినట్లయితే అప్పుడు ఆ సమస్యను ఏ విధంగా సాల్వ్ చేయాలనే విషయంలో కూడా ఈ మర్చెంట్ బ్యాంకులు సలహాలను సూచనలు ఇవ్వటం జరుగుతుంది. అంటే చట్టంలో పేర్కొనబడిన నిబంధనలకు అనుగుణంగా సలహాలను సూచనలను ఇవ్వటం అనేది ఇక్కడ గమనించవచ్చు అన్నమాట. ఇటువంటి సమస్యలు వస్తాయి అంటే మూలధనానికి సంబంధించి కానీ, లేకపోతే కోర్టు కేసుల విషయంలో కానీ, ఆస్తుల విషయంలో కానీ, ఇలా సంస్థకు సంబంధించి ఏవైనా చట్టబద్ధమైన ఇబ్బందులు ఎదురైనప్పుడు వాటిని పరిష్కరించుకోవటం కోసం న్యాయ సంబంధమైన సేవలు లేకపోతే న్యాయ సంబంధమైన సలహాలు అనేవి ఈ మర్చెంట్ బ్యాంకులు ఇవ్వటాన్ని మనం గమనించవచ్చు అన్నమాట. అంతేకాకుండా కొత్త ప్రాజెక్టుల చందాపూచీదారులుగా పనిచేయటము వీటిని అండర్ రైటింగ్ అంటారు అన్నమాట. చందాపూచి అంటారు, అండర్ రైటింగ్స్ అంటారు. అంటే ఏంటి అండర్ రైటింగ్ చందాపూచి ఇవ్వటం అంటే ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి మనం ఏదైనా అప్పు తీసుకుంటున్నాం అనుకోండి, అప్పు తీసుకున్నప్పుడు మన దగ్గర ప్రామిసరీ నోట్ ఇవన్నీ రాయించుకోవటం జరుగుతుంది, తెలుసు ఆ విషయం మనకు. అలా రాయించుకున్నప్పుడు ఎవరినో ఒకరిని పూచి ఇమ్మంటారు.
పూచిగా లేకపోతే సాక్షిగా హామీదారుడిగా ఉండండి అనే విషయాన్ని మీరు అందరూ విని ఉంటారు. అంటే దాని అర్థం ఏంటి? ఒకవేళ ఇతను ఆ తీసుకున్న రుణాన్ని తీర్చలేని పక్షంలో ఎవరిని అడుగుతారు? ఎవరైతే హామీగా ఉంటారో, ఎవరైతే పూచీకత్తుగా ఉంటారో వారిని ఆ రుణం గురించి అడుగుతారు. అలాగే సంస్థల మధ్య రుణాలు పొందినప్పుడు వీరు చందా పూచీదారులుగా ఆ సంస్థ తరపున వారు తీర్చకపోతే మేము తీరుస్తామనే విధంగా చందా పూచీతనం అనేది ఉంటుందన్నమాట. చందా పూచీదారులు అంటే ఇక్కడ ఎప్పుడు ఉంటారు? వాటాలకు సంబంధించి వాటాలు జారీ చేసేటప్పుడు కంపెనీలలో పూర్తిగా వాటాలు చందా అవ్వకపోయినట్లు, జారీ చేసిన మూలధనానికి పూర్తిగా చందా అవ్వకపోతే కనుక ఆ వాటాలన్నిటినీ కూడా మేమే తీసుకుంటామని చెప్పి మర్చెంట్ బ్యాంకర్లు హామీని ఇస్తారనమాట. ఆ విధంగా హామీ ఇవ్వటాన్ని చందా పూచి ఇవ్వటం. అంటే వాటాలు జారీ చేసేటప్పుడు ఏంటంటే అన్నిటికీ చందా అవ్వాలన్నమాట. ఆ చందా అవ్వలేకపోతే కనుక ఈ మర్చెంట్ బ్యాంకులు మేము చందా పూచిదారుడిగా ఉంటాము. ఒకవేళ తీసుకున్నట్లయితే మేము ఈ విధంగా చందా పూచి ఉంటాం. అలా ఉన్నందుకు గాను వీరు కొంత కమిషన్ని పొందటం అనేది జరుగుతుందండి. ఎందుకు ఆ విధంగా ఉండటం అనేది జరుగుతుంది? ఎందువల్లంటే పబ్లిక్ కంపెనీల విషయంలో వాటాలు జారీ చేసిన పరిచయ పత్రం జారీ చేసి తమ సమ్మతిని తెలియజేయటం అన్నమాట. చేసేటప్పుడు ఏంటంటే అన్ని వాటాలకి రావాలన్నమాట. కనీస చందా అంటాం అన్నమాట. మినిమం సబ్స్క్రిప్షన్ అంటాం. మినిమం సబ్స్క్రిప్షను కనీస చందా అంటాం అన్నమాట. ఈ కనీస చందా అనేది రాకపోయినట్లయితే మరలా మొదటిసారి నుంచి కూడా కంపెనీల జారీకి సంబంధించి చేయాలన్నమాట. మొదటిసారి నుంచి కూడా అన్నీ చేయాల్సి ఉంటుంది అన్నమాట. అన్ని కార్యకలాపాలు కూడా వ్యాపారాన్ని ప్రారంభించాలంటే ఖచ్చితంగా ఏం చేయాలి? కనీస మూలధనం అనేది రావాలన్నమాట. ఒకవేళ కనీసం మూలధనం అనేది రాలేదనుకోండి, ఇప్పుడు వరకు చేసిన కార్యకలాపాలన్నీ కూడా రద్దు అవటమే కాకుండా ఏ విధమైన కార్యకలాపాలు చేయడానికి అవకాశం అనేది ఉండదన్నమాట. అందువలన ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే చందా పూచీదారులుగా ఎవరొక వ్యక్తులు హామీ ఉండాలన్నమాట. అలా ఉండటానికి ఈ మర్చెంట్ బ్యాంకర్లు ముందుకు వస్తారు. తరువాత లక్ష్యం ఏంటంటే కొత్త ప్రాజెక్టులను గుర్తించి ప్రభుత్వం నుండి నిరభ్యంతర పత్రాన్ని పొందేందుకు సేవలను అందించడం. అంటే ఈ మర్చెంట్ బ్యాంకర్లు ఏంటంటే కొత్త రకరకాలైన ప్రాజెక్టులను గుర్తిస్తాయన్నమాట. అంటే ఫలానా రంగంలో ఫలానా వ్యాపారానికి అయితే ప్రాధాన్యత ఉంటుంది. ఈ వ్యాపారం చేసినట్లయితే చాలా రకాలైన ప్రయోజనాలు ఉంటాయి, లేకపోతే ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, లేకపోతే విదేశాల నుంచి పెట్టుబడులు ఆకర్షించవచ్చు. ఇలాంటి అన్ని అంశాలను కూడా ఈ మర్చెంట్ బ్యాంకులు గుర్తిస్తారు. అంటే దేశంలో దేశ ఆర్థిక వ్యవస్థ యొక్క జీవన నాడిని వీరు గుర్తించడం అనేది జరుగుతుంది. గుర్తించి ప్రభుత్వానికి నివేదిస్తారన్నమాట. ప్రభుత్వాన్ని గుర్తించి వారి దగ్గర నుండి అనుమతి పత్రాన్ని పొందుతారన్నమాట. ఏ విధమైన అడ్డంకులు లేకుండా అనుమతి పత్రాన్ని పొందడానికి సేవలు అందిస్తారు. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఏం చేస్తున్నారు ఇక్కడ మర్చెంట్ బ్యాంకర్లు? ఎటువంటి కొత్త వ్యాపారాలు నిర్వహిస్తే అవకాశాలు ఉంటాయి. ఆ అవకాశాలను ఏ విధంగా మనం తీసుకోవాలి? కాబట్టి ఆ అవకాశాలు పొందడానికి ప్రభుత్వం నుండి ఏ విధమైన అడ్డంకులు లేకుండా చేయడానికి అవసరమైన లాంఛనాలన్నిటిని కూడా పూర్తి చేసే విధంగా ఈ మర్చెంట్ బ్యాంకర్లు వివిధ రకాలైన సంస్థల తరపున సేవలు అనేవి అందిస్తారు. వాటి లక్ష్యమే
అంటే ఇక్కడ ఏదైనా సరే వ్యాపారాన్ని గుర్తిస్తారనమాట. గుర్తించి దానివల్ల ప్రయోజనాలు ఏమున్నాయి, ఎలా ఉన్నాయనే అంశాలను తీసుకోవటం అనేది జరుగుతుంది. తరువాత ఆర్థిక సేవలను సులభతరం చేయడం. అన్ని రకాలైన ఆర్థిక సేవలను వీరు చాలా సులభంగా అందించడం, ఏ విధమైన ఇబ్బందులు లేకుండా, కష్టాలు లేకుండా చేయటం అనేది ఈ మర్చెంట్ బ్యాంకర్ల యొక్క ముఖ్యమైన లక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఇవి మర్చెంట్ బ్యాంకుల యొక్క లక్ష్యాలుగా మనం తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టింది ఏంటంటే, అసలు మర్చెంట్ బ్యాంకర్లు ఎవరి కోసం పనిచేస్తారు? ఇవన్నీ లక్ష్యాలు చదివిన తర్వాత, నిర్వచనం చదివిన తర్వాత వ్యాపార వ్యవస్థలలో అవసరమైన మూలధన సేకరణకు కలిసి ఇవ్వటం జరుగుతుంది. మూలధన సేకరణకు కలిసి ఏర్పాటయ్యి సేవలు అందించడం జరుగుతుంది. అంటే ఇక్కడ మర్చెంట్ బ్యాంకర్లు చేసే ముఖ్యమైనది ఏంటంటే, వివిధ రకాలైన వ్యాపార సంస్థలు వారి సంస్థల్లో అవసరమైన మూలధన సేకరణకు అవసరమైన నిధులను సమకూర్చటము. ఆ నిధులు సమకూర్చే ప్రక్రియలో ఏవే అంశాలు అయితే ఉన్నాయో ఆ అంశాలన్నిటిలోనూ కూడా వీరు సలహాలను అందించడం అనేది జరుగుతుంది. అంటే మూలధనాన్ని ఏర్పాటు చేయడంలో జరిగే వివిధ ప్రక్రియలన్నిటిలో కూడా పరిచయ పత్రం జారీ చేయడం దగ్గర నుంచి ఆ ప్రాసెస్ అంతా కూడా వాటాల జారీ, దరఖాస్తు సొమ్ము తీసుకోవటం, కేటాయింపు సొమ్ము తీసుకోవటం, లేదా మొదటి పిలుపు సొమ్ము తీసుకోవటం, లేదా చివరి పిలుపు సొమ్ము తీసుకోవటం, ఇలాంటివన్నీ కూడా వాటన్నిటిని కూడా వసూలు చేయటం అన్నమాట. సంస్థ తరపున వీరు వసూలు చేసి సంస్థ తరపున ఈ వాటాలకు సంబంధించిన సర్టిఫికెట్లను వారికి అందజేయటం. ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి? మూలధన మార్కెట్లో జరుగుతాయి, సెకండరీ మార్కెట్లో జరుగుతాయని మనకు తెలుసు. ఆ ప్రక్రియలన్నీ కూడా వీరు కొంత రుసుమును తీసుకుని ఈ సేవలని అందించడం అనేది జరుగుతుంది. ఇవే కాకుండా ఇది ఏ విధంగా చేపట్టాలి, ఈ మూలధన సేకరణ అనేది ఏ విధంగా చేపట్టాలి, ఏ విధంగా చేపడితే తక్కువ వ్యయం అవుతుంది, అంటే మూలధన వనరులను సేకరించడానికి తక్కువ వ్యయం అనేది ఏ పద్ధతి ద్వారా, ఏ విధానం ద్వారా అవుతుంది అనే విషయాలను గురించి కూడా సలహాలు ఇస్తారు. అంటే నిధులు సేకరించడం ఈ సంస్థల నుంచి ఇష్టం లేదనుకోండి, ఎక్కడి నుంచి సేకరించుకోవచ్చో అనే అంశం మీద కూడా వీరు సలహాలను ఇవ్వటం అనేది జరుగుతుంది. అంతేకాకుండా కొత్తగా ప్రారంభించే వ్యాపారాలకి కూడా రుణాలు అనేవి అందించడం జరుగుతుంది. వీటిని మనం వెంచర్ క్యాపిటల్ అని కూడా అన్నాం. అదేవిధంగా ప్రాజెక్ట్ రిపోర్ట్లను తయారు చేసి వాటికి అవసరమైన సలహాలు అనేవి కూడా ఇవ్వటం అనేది జరుగుతున్నాం. అవి ఎలా తయారు చేస్తారు? మార్కెట్లో ప్రస్తుతం వస్తున్న మార్పులకు అనుగుణంగా లేదా గతంలో తయారు చేసిన ప్రాజెక్ట్ రిపోర్ట్ల ఆధారంగా చేస్తారు. ఇవే కాకుండా గృహ రుణాలను అందించటం, లేకపోతే చందా పూచీదారులుగా ఉండటం, ఇలాగ రకరకాలైన కార్యకలాపాలను అందించడమే మర్చెంట్ బ్యాంకుల యొక్క లక్ష్యాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే మర్చెంట్ బ్యాంకింగ్ అంటే ఒక్క మాటలో చెప్పాలంటే వివిధ రకాలైన సంస్థలకు అవసరమైన మూలధనం సేకరించడంలో సహాయపడటం, సలహాలు ఇవ్వటమే మనం ఏమని చెప్పుకున్నామంటే మర్చెంట్ బ్యాంకింగ్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ మర్చెంట్ బ్యాంకర్లు అదే పరిశ్రమలకి, అదేవిధంగా వాణిజ్య బ్యాంకులకి అన్నమాట, బ్యాంకులకి నిధులు సమకూరుస్తారనమాట. నిధులు సమకూర్చి పెట్టుబడిదారులకు అధిక ఆదాయ మార్గాలు అన్వేషించడానికి
వీరు కృషి చేయటం అనేది జరుగుతుందన్నమాట. ఇవి మర్చెంట్ బ్యాంకింగ్ యొక్క లక్ష్యం. అర్థమైందండి అందరికీ? ఏమైనా డౌట్ ఏమైనా ఉందా? ఎస్ సార్ అర్థమైంది. ఈ టాపిక్ మీద ఏమైనా డౌట్ ఏమైనా ఉందా? లేదు సార్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మర్చెంట్ బ్యాంకింగ్ సేవల పరిధి అన్నమాట. మర్చెంట్ బ్యాంకింగ్ యొక్క సేవల పరిధి ఏంటి అనే దాన్ని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. అయితే మర్చెంట్ బ్యాంకింగ్లో మన నిర్వచనం గుర్తుపెట్టుకుంటే ఇవన్నీ వచ్చేస్తాయి. అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల యొక్క సేవలు ఏవైతే ఉన్నాయో వాటినే మనం మర్చెంట్ బ్యాంకింగ్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. మర్చెంట్ బ్యాంకింగ్ ఇంచుమించు నాన్ బ్యాంకింగ్ సేవల్లో ఏవైతే ఉన్నాయో వాటిని మనం చెప్పుకోవడం జరిగింది. ఓకేనా? అయితే ఇందులో మనం గమనించినట్లయితే మర్చెంట్ బ్యాంకింగ్ యొక్క సేవలను గురించి గమనించినట్లయితే అందులో మొదటిగా రుణాల సిండికేషన్ అన్నమాట. రుణాల సిండికేషన్ మనకి నిర్వచనంలోనే మర్చెంట్ బ్యాంకింగ్ నిర్వచనం అంటే రుణాల సిండికేషన్ అని ఉంది. అంటే 3-4 మర్చెంట్ బ్యాంకులు కలిసి సిండికేషన్ కింద రుణాలను అందించడం అన్నమాట. దీన్ని ఏమంటామంటే మనం లోన్ సిండికేషన్ అని అంటారు. లోన్ సిండికేషన్ అని పిలుస్తారు అన్నమాట. అంటే ఇక్కడ ఏంటంటే ఒక్కరే రుణాలు అందించడం అంటే కష్టం కాబట్టి ఒక నష్టం వచ్చినా కానీ ఒక్కరే భరించాలంటే చాలా కష్టతరమైన పని. ఆ సంస్థను ఎత్తేయాల్సి ఉంటుంది అన్నమాట. అలా కాకుండా 3-4 సంస్థలు మర్చెంట్ బ్యాంకులు కలిసి రుణాలను అందించాయనుకోండి, అప్పుడు ఆ నష్టాన్ని భరించడానికి కానీ ఏ విధమైన ఇబ్బంది అనేది ఉండదన్నమాట. కాబట్టి రుణాల సిండికేషన్ దీన్నే లోన్ సిండికేషన్ అంటారు. సిండికేట్ అవ్వడం అంటే కలిసి రుణాలను ఇవ్వటం అన్నమాట. 3-4 సంస్థలు లేదా అంతకంటే ఎక్కువ సంస్థలు కలిసి పారిశ్రామిక సంస్థలకు అవసరమైన నిధులను సమకూర్చటము అంటే రుణాలు ఇవ్వటం అనేది జరుగుతుందనే విషయం మనం గమనించాలన్నమాట. ఒక అర్థమైందమ్మా? ఎస్ సార్. ఓకే. తరువాత ఆర్థిక మరియు నిర్వహణ సలహాలు. ఆర్థిక అంటే డబ్బులకు సంబంధించి ద్రవ్యపరమైన సలహాలు అన్నమాట.